కాంగ్రెస్ ప్రజల గుండెల్లో ఉంటది, ఎల్లకాలం ఉంటది. ఓకే, ఉన్నప్పుడు ఇప్పుడు సింపుల్ ఉన్నదా లేదా అని చెప్పడానికి ఒకటే సింపుల్. ఓకే, కేసీఆర్ గారు కాంగ్రెస్ ఉండకూడదు, ఆయన కూడా పెట్టుబడి దాని మెంటాలిటీ ఉన్నాడు కాబట్టి ఏది ఆయన ఒక 72,000 కేసీఆర్ షేర్లో పెట్టినప్పుడు 72,000 రాష్ట్ర అప్పు ఉంటే దాన్ని 7 లక్షల కోట్లు చేసిన ఘనత కేసీఆర్ గారిది దోసుకోవడానికి. సో భూములు కబ్జా పెట్టిండు, సంపద దోసుకున్నాడు, మొత్తం ఎందుకు పనికి రాకుండా చేస్తే మళ్ళీ ఇలా కాంగ్రెస్ వచ్చింది. ఓకే, కాబట్టి నువ్వు 2014లో నువ్వు అధికారం వచ్చే నాటికి దాదాపు 15 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. నీ బీజేపీకి ఎవ్వడు ఒకటేలే. ఏం చేసినావు? సిబిఐ ఈడీ అనేది ఒకటి పట్టుకొని కాంగ్రెస్ లో వాడు అధికారం ఉన్నప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు తిన్నదాన్ని బూచేదు పెట్టి లోపలేస్తా అని బెదిరించి ఇలా నీ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ కరప్షన్ చేసిండని అన్నావు కదా, మరి వాడిని నువ్వెందుకు తీసుకుంటున్నావు? తప్పు చేసినోని శిక్ష చేయాలి, కానీ వాడిని నీ పార్టీలు ఎందుకు చేసుకుంటున్నావు? ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా అని కాంగ్రెస్ లో మధ్యప్రదేశ్ లో నంబర్ 2 పొజిషన్ లో ఉండే కమల్నాథ్ తర్వాత. వాడు కరప్షన్ చేసిండు అన్నావు. కరప్షన్ చేసిన నువ్వేం తీసుకుంటున్నావు? తృణమూల్ కాంగ్రెస్ లో ఏది మొత్తం 32 మంది ఎంపీలు ఉంటే 32, 36, సో అందులో సగం మంది ఇలా బీజేపీలు ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళని ఏది సిబిఐ నోటీస్ పంపించి లోపలేస్తా అంటే భయపడ్డారు. సో ఇప్పుడు కరెక్ట్ ఎన్నికల ముందు మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చినావు అజిత్ పవార్, తర్వాత ఈ శివసేనని చీల్చినావు వీడు షిండే గాని. ఓకే, సో వాడు కరప్షన్ చేసిండని వాడిని లోపలేస్తాను బెదిరిస్తే ఆదర్శ్ స్కామ్ ఇంకో స్కామ్ అంటే వాడు భయపడి నీ దాంట్లో జాయిన్. అంటే దొంగని ఒకవేళ నువ్వు చెప్పిన కరెక్ట్ అయితే దొంగని శిక్షించాలి, కానీ ఆ దొంగని తీసుకొచ్చి నీ పార్టీలు ఎందుకు జాయిన్ చేసుకుంటావు? అర్థమైందా? ఇప్పుడు వాడు గాలి జనార్దన్ రెడ్డి వాడి బిడ్డకి పెళ్లికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండు, దేశంలో ఉన్నటువంటి భూగనులన్నీ దోసుకున్నాడు వాడు. వాడిని కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో పెడితే మరి నువ్వెందుకు బీజేపీ జాయిన్ చేసుకున్నావు? మాది కరప్షన్ లేదు పార్టీ, మాది ఇంకో పార్టీ, మాది పవిత్ర పార్టీ అన్నప్పుడు వాడిని నువ్వెందుకు జాయిన్ చేసుకున్నావు? అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఈ కాంగ్రెస్ ఉండకూడదన్న ప్రయత్నంలో, ప్రతిపక్షం ఉండకూడదు, ఎల్లకాలం నేనే పరిపాలించాలన్న ప్రయత్నంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని 2014లో వీడు తీసుకున్నాడు కేసీఆర్, 2019లో తీసుకున్నాడు, ఒక 6 నెలల ముందస్తు ఎన్నికలకు పోయిండు. ఇన్ని చేసి ఒక ఓల్డ్ సిటీకి పరిమితమైన 6-7 సీట్లు ఉన్న ఎంఐఎంని ప్రతిపక్ష పార్టీ చేసిండు. కాంగ్రెస్ కి ప్రజలు 30 నుంచి 40% ఓట్లేసి 21 సీట్లు ఇస్తే వాళ్ళకెళ్ళి 13 మందిని తీసుకున్నాడు. ఫస్ట్ టైం అదే చేసిండు, సెకండ్ టైం చేసిండు. మరి అట్లాంటి పార్టీ ఇలా మరి 60-70 సీట్లతోటి ఇలా గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేసింది? లేదు కదా కాంగ్రెస్. అంటే నేనేమంటున్నా, నువ్వు లేదు అంటే లేకుండా పోదు. ఎస్, నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటావు కావచ్చు, ఎంపీలను తీసుకుంటావు కావచ్చు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడగొడతావు కావచ్చు, కానీ కాంగ్రెస్ చేసిన మంచి పనులు ప్రజల హృదయాల్లో ఉంటాయి. వాడు మీకు అమ్ముడు పోయినాడో భయపడి పోయినాడో వాడు పోతే వాడి స్థానాన్ని ఇంకొని ఇస్తే మళ్ళీ కాంగ్రెస్ ఉంటుంది. ఎందుకంటే అది పోలేదు, ప్రజల హృదయాల్లో ఉంది కాబట్టి వాడు చేసిన పనులు పోవవి. ఓకే, ఆ ఇందిరామ్మ ఇల్లు తీసుకున్నావా అవి మర్చిపోదు, ఆ కృతజ్ఞత మర్చిపోదు. కాబట్టి కాంగ్రెస్ కోటేస్తుంది. ఎవరిని ఉమ్మని చెక్క నిలబెట్టినా కాంగ్రెస్ తరఫున మళ్ళీ వస్తుంది. కాబట్టి నువ్వు అధికారం నుండి దుర్వినియోగం చేసి దుష్ప్రచారం చేసిన రోజు లేదు అని నువ్వు ఒక భ్రమను కలిగించే ప్రయత్నం చేస్తున్నావు. కానీ కాంగ్రెస్ ప్రజల హృదయాలు ఎల్లప్పుడూ ఉంటుంది. తప్పకుండా నీ ఇన్ఫ్లుయెన్స్కి వ్యతిరేకంగా కొట్లాడి ఇవాళ నువ్వు లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడవు. ఎవరైతే లేరో వాళ్ళ గురించి మాట్లాడతావా? కాంగ్రెస్ గురించి నువ్వు పదే మాట్లాడుతున్నావు, బురద వెళ్తున్నావు అంటే నీ అంతరాత్మకు తెలుసు కాంగ్రెస్ బలంగా ఉంది అని. అర్థమైందా? సింపుల్. మరి లేని కాంగ్రెస్ కి 100 ఎంపీ సీట్లు ఏడకెళ్ళి వచ్చినాయి, ఆకాంక్ష ఎన్నికలు వచ్చినాయా? నువ్వు లేదు అని ఇంత దుష్ప్రచారం చేసినా 2 సీట్లున్న బీజేపీ ఇలా అధికారానికి వచ్చినప్పుడు మరి 70 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ఇలా 100 సీట్లు ఎంపీ సీట్లున్న కాంగ్రెస్ లేకుండా పోతుందా? నువ్వు లేదు అంటే నువ్వు మాట్లాడే మాటలుకి అర్థం ఉండాలి. బురద తల్లినంత మాత్రాన ప్రజలు ఎడ్డోళ్ళు కాదు, వాళ్ళు అన్ని గమనిస్తున్నారు. కామన్ సెన్స్ వాడే పిచ్చిముండ. ఓకే, శాత కాకపోతే రాకు, మాట్లాడకు. నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే మాట్లాడకు. ఎవడు రెచ్చగొడుతున్నారు? బీజేపీ లంచ కొడుకులు తప్ప ఎవ్వడు మతాన్ని వాడుకొని మతం పేరు ఓట్లేమని ఎవ్వడు అడుగుతలేడు. మేము ఇది కట్టినాం, ఇది చేసినాం, అభివృద్ధి చేసినాం, దాన్ని చూసి మీకు కరెక్ట్ అనిపిస్తే మీకు ఏదైనా లాభం అయితే ఓటేయమంటున్నాం. కానీ ఎక్కడ నాకు మతం పేరు మీద ఓటేయమని కాంగ్రెస్ ఏనాడు అడగదు. అన్ని మతాల వారికి కావాల్సిన వాళ్ళ అవసరాలు తీర్చడమే కాంగ్రెస్ చేస్తుంది. ఓకే, దాన్ని సెక్యులర్ అంటే గదే అర్థం. సెక్యులర్ అంటే బూతు కాదు. నువ్వు ఎవరికి చేసింది ఏం లేదు. నువ్వు ఎక్కువ నష్టం చేసింది బీజేపీ వాళ్ళు హిందువులకే. ఎందుకంటే మెజారిటీ హిందువులే ఉన్నప్పుడు, మెజారిటీ సంపద హిందువులదే అయినప్పుడు, మెజారిటీ ట్యాక్సులు కడుతుంది హిందువులే అయినప్పుడు ఎక్కువ నష్టం చేస్తుంది బీజేపీ వాళ్ళు హిందువులకే.
కాదు అయితే డేటా చెప్పండి. 2014 కంటే ముందు హిందువుల యొక్క సంపద ఎంత ఉండే, హిందువులు ఎట్లా బతికిర్రు, వాళ్ళు వాళ్ళకి సంపాదించిన సంపాదనకి కొనుక్కుంటే వచ్చేదా, ఇవాళ మంచిగా ఉందా, 2014 కంటే ముందు మంచిగా ఉందా చూడండి. కాంగ్రెస్ వాడు యొక్క ఏది ₹3.50 డీజిల్ మీద ట్యాక్స్ తీసుకుంటే, నువ్వు హిందువుల కోసమే పుట్టిన అవతార పురుషుడు అమ్మ గుట్టని వాడు వచ్చినాక, అయోనిజుడు వచ్చినాక ₹33 తీసుకుంటావు, 10 రెట్లు పెంచినావు, 1000% పెంచినావు. అదే పెట్రోల్ మీద కాంగ్రెస్ వాడు ₹9 తీసుకుంటే నువ్వు దాన్ని ₹33 చేసినావు, 300% పెంచినావు, 3 రెట్ల పైన పెంచినావు. మళ్ళీ నువ్వు వచ్చేసి నేను హిందువుల కోసమే పుట్టినా అంటే ఎవరి చెవుల్లో తామర పూలు పెడతావు, ఎన్ని రోజులు పెడతావు? నువ్వు ఏమన్నా చేస్తే నీ వల్ల ఉత్తర భారతదేశానికి చెందిన ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు తప్ప ఈ మిగతా అందరూ నాశనం అయిపోయారు ఈ యొక్క బీజేపీ పాలనలో. ఓకే, తెలంగాణలో ఉన్న ఈ వైశ్యులకు సంబంధించిన వ్యాపారాలు కూడా సంకనాకిస్తున్నారు ఈ ఆర్య బనియాలు, మార్వాడీలు. మేమేం చెప్తలేము, డేటా చెప్తుంది. కొంచెం బుర్ర ఉపయోగించుకోండి. మన చుట్టుపక్కల మనం రెచ్చగొట్టే బుర్ర ఉపయోగించండి, ఉపయోగిస్తున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. లేకపోతే మాకు చెప్పొస్తుందా? లేకపోతే మేము ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేము, మేము ప్రజల ముందు వచ్చి మాట్లాడలేము. పిల్లలకి చెప్పాల్సిన మన్ కీ బాత్లేమో మాకు చెప్తాడు, జనాలకి చెప్పాల్సిన జన్ కీ బాత్లేమో అదానికి అంబానికి చెప్పుకుంటున్నాడు. కూలగొడతాం, రేపు కూలగొడతాం. చార్మినార్ పక్కకు ఉన్నది కదా, చార్మినార్ అందం పోతున్నది, చారిత్రక కట్టడము, దానికి ఒక ప్రాశస్త్యం ఉంది, దాని పక్కకి ఎందుకు వేరే దగ్గర కట్టుకోవాలని కూలగొడతాం. రోడ్డు మధ్యలో మసీదు నగులు కొడతాం, చర్చు నగులు కొడతాం, గుడి నగులు కొడతాం. ఎవడు పడితే వాడు వచ్చి ఎడబడతాడు గుడి పెడితే, రోడ్డు మీద దుమ్ము పడితే అమ్మవారి మీద దుమ్ము పడితే, లేకపోతే ఆ యొక్క దర్గా రిలేటెడ్ దుమ్ము పడితే ఎవడన్నా ఉంచితే అది అదేం భక్తిరా? ఒక దేవుడు దేవత అంటే అది ఒక పవిత్రత కదా. వాడు బైబిల్ సంకలం పెట్టుకొని బాత్రూంలోకి పోతే అదేం పవిత్రత? అంటే దేవుడు బాత్రూంలో దాకా ఉంటారా? దానికి ఒక పద్ధతి. నువ్వు నిజంగా నమ్మితే అది ఎవడు లేడు పైన, ఎవడు లేడు, అది వేరే ముచ్చట. కానీ ఒకవేళ నువ్వు నమ్మితే దానికి ఒక పవిత్రత ఉంటుంది కదా, దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది కదా. ఎడవాడితే ఉండరు కదా దేవతలు, రైట్? ఇంకా రోడ్డు మీద ఉంటారా? రోడ్డు మీద ఎట్లా వస్తారు, ఎట్లా మొక్కుతారు, ఎట్లా పోతారు? భూములు కబ్జా పెట్టడానికి, లేకపోతే ఈ యొక్క ఒక సోషల్ దాని మతం పేరు మీద ఓట్లు దున్నుకోవడానికి యొక్క మతాన్ని వాడుకుంటా అంటే, అది ఏ మతమైనా సరే వాడు రోడ్డుకి అడ్డంగా మసీదు కట్టినా, లేకపోతే వాడు చర్చ్ కట్టినా, గుడి కట్టినా పీకి వారేసేదే. ఓకే, తప్పదు. ఓకే, మరి మోడీ గారు ఏది కాశీని, వారణాసిని దాన్ని అభివృద్ధి చేస్తానని, ప్రాచీన ప్రాశస్త్యమైన గుళ్ళు ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు, పూజారులు ఈ గొడగొడి ఏడ్చినా కానీ పట్టించుకోవాలి. పడుకో మొత్తం గుల కొట్టిండు. అర్థమైందా? మరి అప్పుడు రాలే. ఈడ భూమి కబ్జా పెట్టడానికి ఒక రాయిని తీసుకొని ఇంత పసుపు కుంకుమ వేసి భూమి లక్షల కోట్లు ఉన్నది ఎకరం భూమి హైదరాబాద్ లా కోట్లు ఉంది. నువ్వు భూమి కబ్జా పెడతా అంటే ఎందుకు ఊకుంటారా? బరాబరి కూలగొడతాం. కావాలంటే నువ్వు భూమి కొనుక్కో, కట్టుకో. ఎవడొద్దన్నాడు, ఎవడాపుతున్నాడు? కూలగొట్టాలనుకుంటే మొత్తం కూలగొడతాం. ఒకటేందుకు కూలగొడతాం? పిచ్చిముండా, చెప్తే కూడా అర్థం ఉండాలి. ఈ రోజు నేను పోరాడితే నా హిందూ ధర్మ పోరాటాన్ని కూడా వీళ్ళు రాజకీయ రంగు రుపుతున్నారు. నువ్వే ఆడ జూబ్లీహిల్స్ లో బంజారాహిల్స్ ఆయన చచ్చిపోయింది కదా, గోపి ఆంధ్ర ఆయన. ఓకే, ఆ చచ్చిపోయినందుకు టీఆర్ఎస్ ఆయన చచ్చిపోయింది కదా. ఆడ ఎన్నికలు వస్తున్నాయి, దాన్ని హిందూ ముస్లిం గొడవ చేసి 4 ఓట్లు దన్నుకుందాం, లేకపోతే 4 ఓట్లు గెలుస్తామని నువ్వు లంగరాజకీయం చెప్తున్నావు. ముండా, నీకు నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే రైతులకు ఎంఎస్పీ ధర ఇప్పి రుణమాఫీ అయ్యి లంచముండా, దొంగ ముండా, బరాబర్ కూలగొడతారు. ఇంకేదైనా రోడ్డుకి అడ్డంగా ఉంటే భూమి కబ్జా పెడితే తప్పకుండా కూలగొడతాం. ఓకే, మాకు నిజంగా హిందువుల మీద ప్రేమ నువ్వు చెప్పిందే కరెక్ట్ అయితే అన్ని కూలగొడతాం. ఒకటెందుకు కూలగొడతాం కదా? వేములవాడలో ఉన్న రాజరాజేశ్వర గుడి కూలగొడతాం. ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ భాగ్యలక్ష్మి గుడి కూలగొడతాం. అది ఎట్లయినా కూలగొట్టాలి, వెనక ముందు కూలగొట్టాల్సింది. ఎందుకంటే చార్మినార్ అనేది హైదరాబాద్కి ఐకాన్. అది 400 ఏళ్ల చరిత్ర ఉన్నది. దానికి ఆ ప్రాశస్త్యం, అది యునెస్కో హెరిటేజ్ సైట్. అది దాని అందాన్ని పొడగొట్టే విధంగా ఉండకూడదు. ఓకే, దాని చుట్టూ ఇంకా ఉన్న షాపులు గీపులు అన్ని కూలగొట్టి దాన్ని ఒక చుట్టూ పార్క్ లాంటిది చేసి దాన్ని బెస్ట్ వండర్ఫుల్. ఎందుకంటే హైదరాబాద్ వచ్చినాడు కంపల్సరీ చార్మినార్ చూస్తాడు. దాని అందానికి దానికి పొల్యూషన్ అయ్యి ఇప్పుడు తాజ్మహల్ ఉంది, దాని మీద ఎంత ఆదాయం వస్తున్నది. సో తాజ్మహల్ చుట్టూ ఎక్కడైనా కనీసం వాహనాలు కూడా నడపనియరు. కాబట్టి చార్మినార్ అనే ఈ ప్రాశస్త్యమైన కట్టడాన్ని ఒకవేళ అది ఒక 100 ఏళ్ల తర్వాత ఎప్పుడో కూలినా సరే
అది గులగొట్టిన స్థానంలో మళ్ళీ ఇంకో చార్మినార్ కడతాం కానీ హైదరాబాద్ ఐకాన్ని దాని చరిత్రని చారిత్రక ప్రాశస్త్యాన్ని మేము పోనివ్వము. కాబట్టి దాని పక్కకున్న ఏ గుడిగైనా ఏ దుకాణమైనా కూలగొట్టాల్సిందే. వెనక ముందు దాని చుట్టూ చార్మినార్ చుట్టూ 4 కమాన్లు ఉంటాయి. ఆ కమాన్ల పరిధి లోపల మొత్తం బిగ్గెస్ట్ పార్క్ కట్టాలి. ఆ షాపులన్నీ తీసేసి వాళ్ళకి వేరే దగ్గర ఇది మనము ఇవ్వాలి. ప్లస్ ఈ ఓల్డ్గా ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నాయని దాన్ని మోడర్నైజ్ చేయాలి. అంటే భూమిని కుల్లా చేయాలంటే అక్కడ పైకి పోయే ఆకాశ ఆర్మాలు కట్టి జాగాని కుల్లా చేసి అడే ఇంత పార్కులు కొంచెం విశాలమైన రోడ్లు చేస్తే అది మనకి ఇంటర్నేషనల్ విశ్వగురు అని నోటికి చెప్పుకుంటూ కాదు, స్మార్ట్ సిటీ అని చెప్పుడు కాదు, దాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపెట్టినప్పుడు దానికి వాల్యూ ఉంటుంది. ఎవడైనా కంఫర్టబుల్ పోయి వచ్చేటట్టు ఉండడానికి, సో ఆ ఉన్న ప్రాశస్తమైన ప్లేస్ లో చూడడానికి ఒక అందంగా ఉంటుంది. జాగా లేదా, కరువు అయిందా కదా? సిటీ ఒకప్పుడు ఎంత ఉండే, ఇవాళ ఎంత పెద్దగా ఎక్స్పాండ్ అయింది లేదా? కరువు అయిందా? ఉన్నదాన్ని కుల్లా చేస్తే ఒకవేళ అలా పట్టకపోతే అక్కడ ఉన్న జనాలు వాళ్ళకి వేరే దగ్గర ఆవాసం కల్పిస్తాం. ఇప్పుడు ఏది మన యొక్క ఏమంటారు ఇరిగేషన్ ఇంకో ప్రాజెక్టు కడుతుంటే మళ్ళీ వాళ్ళకి వేరే దగ్గర ఇస్తలేము ఆల్టర్నేటివ్. సో కాబట్టి మనం లాంగ్ టర్మ్ ఆలోచించాలి. కానీ నువ్వు పొద్దుగా లేస్తే లంగరాజకీయం చేస్తా అంటే ఈ భారతదేశం ఎట్లా బాగుపడుతుంది? మళ్ళీ నీకు బిడ్డల్ని కొడుకుని వేరే దేశాలకు పంపించి మరి అక్కడ ఇట్లా అంటలేరు కదా. అక్కడ ప్రజలు అక్కడ అభివృద్ధికి అన్నిటికీ సహకరిస్తారు కదా. అక్కడ ఏదైనా ప్రభుత్వం చట్టం తెస్తే దాన్ని అర్థం చేసుకుంటారు కదా. వాళ్ళకి ఇబ్బంది అయినా భరిస్తారు కదా. మరి మన దేశం అట్లా కావాలంటావు, మరి ఆ దేశ ప్రజలు ప్రవర్తించినట్టు ఎందుకు ప్రవర్తించావు? వాళ్ళు సహకరించినట్టు ఎందుకు సహకరించావు? లంగరాజకీయం ఎందుకు చేస్తావు? మళ్ళీ వచ్చేసి నువ్వే ఏం చేసినారు అంటావు. మరి చేస్తుంటే అడ్డెందుకు పడుతున్నావు? వాడు దోసుకుంటే అడ్డువాడు వడద్దంటలేడు, కానీ వాడు ప్రజలకు మంచి చేస్తాడు ఎందుకు అడ్డుపడుతున్నావు? కులం మతం ఎందుకు వస్తుంది?